రామాయణ అరణ్యకాండ 43 సర్గ. ఇక్కడ కపట మృగాన్ని చూసి ఇది రాక్షసుడు యొక్క మాయ అని లక్ష్మణుడు స్పష్టంగా తన సందేహాన్ని ప్రకటించుట, కానీ సీతాదేవి ముచ్చట పడుతుంది. దాన్ని సజీవంగా లేకపోతే చంపైనా సరే తన దగ్గరికి తీసుకురమ్మని రాముణ్ణి కోరుతుంది సీత. శ్రీరాముడు కూడా సీతాదేవి రక్షణ భారాన్ని లక్ష్మణుడికి అప్పచెప్పి ఆ లేడిని తీసుకురావటానికి సిద్ధపడతాడు. అవన్నీ కూడా ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. సాతాం సంప్రేక్ష శుశ్రూని కుసుమాన్యపచిన్వతి హైమరాజ తవర్ణాభ్యాం పార్శ్వాభ్యాం ఉపశోభితం. చక్కని అవయవ సౌభాగ్యములు కలిగిన సీతాదేవి పూలు కోస్తూ కోస్తూ అటుపక్కగా బంగారు వన్నెలతో యాదృచ్ఛికంగా అటు చూసింది. చూసేసరికి బంగారు వన్నెలతో కనిపిస్తూ ఒక లేడి పిల్ల కనిపించింది. ఆ పొట్ట దగ్గర వచ్చేసరికి ఏమో జింకపిల్లకి వెండి రంగులతో శోభాయమానంగా ఉన్నది. దాన్ని ఆ మృగాన్ని ఒక్కసారిగా ఎందుకంటే ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఇన్నేళ్ళు 13 సంవత్సరాలు వనవాసంలో ఉంది, కానీ ఇటువంటి లేడీ పిల్లని ఎక్కడా చూడలేదు. అందుకని మళ్ళీ ఒక్కసారి ఆశ్చర్యంగా చూస్తుంది. ప్రహృష్ట చానవత్యాంగి ముష్టహాటక వర్ణిని భర్తారమభిచక్రంధ లక్ష్మణం చాపి సాయుధం. బంగారు వన్నెలతో ఉంది, పైగా చూసేసరికి ముచ్చట పడింది, సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇటువంటిది మునిపెప్పుడు చూడలేదు కదా అనేసరికి వెంటనే ఆయుధాలతో రండి అని రామలక్ష్మణుని గట్టిగా ఒక్కసారిగా పిలిచింది. తయాహూతౌ నరవ్యాఘ్రౌ వైదేహ్య రామలక్ష్మణౌ వీక్షమానౌ తు తం దేశం తదా దదృశుర్మృగం. సీతాదేవి ఇలా పిలుస్తుంటే నరశ్రేష్ఠులైన రామలక్ష్మణులు కూడా ఆ ప్రదేశాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఆ మృగం వారి దృష్టిలో కూడా పడింది. శంకమానస్తు తం దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్ తమేవైనమహం మన్యే మారీచం రాక్షసం మృగం. అంతటా లక్ష్మణుడు ఆ మృగాన్ని చూసేసరికి అనుమానం వచ్చేసింది. అందుకని తన అనుమానాన్ని వెంటనే చెప్పేశాడు రాముడితో. అన్నా, ఇది నిజమైన మృగము కాదు, ఇది మాయావి, ఇది నిజమయ్యే అవకాశమే లేదు. చరం తు మృగయాం హృష్టాః పాపేనోపాధినావనే అనేన నిహత రాజన్ రాజానః కామరూపిణా. ఇక్కడ చూస్తే రాక్షసుడైన మారీచుడే ఈ రూపంలో ఇక్కడికి వచ్చి ఉండొచ్చని నాకు అనిపిస్తుంది. వేటలో ఆసక్తితో ఈ వనంలో సంచరిస్తూ రాజుల్ని కూడా కామరూపి అయిన ఆ రాక్షసుడు ఈ మాయామృగ రూపంలోనే హతమార్చి ఉంటాడు. అస్య మాయా విధో మాయా మృగరూపమిదం కృతం భానుమత్పురుష వ్యాఘ్రం గంధర్వపుర సన్నిభం. ఓ పురుష శ్రేష్ఠ, మారీచుడు మాయాల మారి. ఈ మాయల మారి అన్నవాళ్ళు అంటే ఇక బాగా ఆరితేరిన వాళ్ళు అనమాట. వాళ్ళు చక్కగా చేస్తారు. అది మాయ అని కానీ మనకి అది అర్థం చేసుకునేసి, అంటే జ్ఞానవంతుల్ని కూడా వాళ్ళు మోహానికి లోబడేలాగా అంతలాగా చెయ్యగలగారు. అందుకే మాయల మారి అతడే ఈ మాయామృగ రూపంలో తిరుగుతున్నాడని నాకు అనిపిస్తుంది. ధరించింది కూడా అతడే. ఇది గంధర్వ నగరములై చూడటానికి ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ అది వాస్తవానికి లేనట్టిదే. ఎలా అయితే గంధర్వ నగరం ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అక్కడ ఇదే తలుపు ఉంది కదా అనేది తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటే ఏమవుతుంది, అక్కడ తలుపు ఉండదు, ఏముండదు, అమాంతంగా కింద పడిపోతూ ఉంటాం. మాయ అన్నది ఏంటంటే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా, పైగా అది నిజం అన్న అనుభూతి మనకి కలిగేలాగా అంతలాగా ప్రలోభ పెట్టేస్తూ ఉంటుంది. అందుకే ఇది వాస్తవం కాదు అనిపిస్తుంది అన్నాడు. మృగోహ్యేవం విధురత్న విచిత్రో నాస్తి రాఘవ జగత్యాం జగతీనాథ మాయేషాహిన సంశయ. ఓ జగన్నాథ, చిత్ర విచిత్రంలా ఇన్ని రంగులతో కనిపిస్తున్న ఇట్లాంటి మృగము ఈ జగత్తులో ఉండే అవకాశమే లేదు. ఇది సహజమైనది కానే కాదు. కనుక నిస్సంశయంగా ఇది మాయా మృగమే, ఇందులో ఎటువంటి అనుమానం లేదని చాలా స్పష్టంగా చెప్పాడు లక్ష్మణుడు. ఏవం బ్రువాణాం కాకుత్సం ప్రతివార్య శుచిస్మిత ఉవాచ సీత సంహృష్ట చర్మణా హృతచేతన
మాయాలేడి యొక్క ఆ శరీర సౌందర్యానికి ఆకర్షితురాలైన సీతాదేవి అలా లక్ష్మణుడు మాట్లాడుతుంటే లక్ష్మణుడు నివారించింది. అంటే అలా మాట్లాడకు అని. నవ్వుతూనే శ్రీరాముడితో మళ్ళీ సంతోషంగా అంటుంది. ఆర్యపుత్రాభిరామోస్తు మృగో హరతి మే మనః ఆనయైనం మహాబాహో క్రీడార్థం నో భవిష్యతి. ఓ ఆర్యపుత్ర, చాలా అందంగా ఇంత అద్భుతంగా ఇన్ని చిందులు తొక్కుతున్న ఈ లేడి నా మనస్సుని దోచుకున్నది. దీన్ని మీరు ఎలా అయినా తీసుకురావాల్సిందే. ఓ మహాబాహు, ఇది మనకు పైగా దీన్ని ఎందుకు తీసుకురావాలి? ఇది నా మనసు దోచుకుంది. అందుకు దీన్ని నేను నా క్రీడా మృగముగా పెట్టుకుంటాను. అంటే దీంతో నేను ఆడుకోవటానికి దీన్ని నేను ఉంచుకుంటాను అంది. ఇహాశ్రమాపధే అస్మాకం బహవః పుణ్యదర్శనాః మృగాశ్చరంతి సహితాః చమరాః సుమరాస్తథా. పైగా ఇది మన ఆశ్రమ సమీపంలో, అంటే ఇక మన ఆశ్రమానికి చుట్టుపక్కల కూడా పెట్టుకుంటే ఎంత చూడముచ్చటగా ఉంటుందో. పైగా చాలా జంతువులు సంచరిస్తూ ఉన్నాయి. అందుకని ఇక్కడ ఇన్ని మృగాలు మధ్యలో ఇది ఎంత అందంగా ఉంటుందో, అందుకని దీన్ని ఇక్కడ పెట్టుకుందాము. ఇక్కడ ఎలా అయితే బోల్డ్ బోల్డ్ ముఖములు కలిగిన ఇటువంటి మృగాలన్నీ తిరుగుతున్నాయి, అన్నీ చూస్తుంటే కాస్త మనకంత ఆనందాన్ని ఇవ్వట్లేదు, కానీ ఇది చూస్తుంటే చాలా అందంగా ఉంది, ఇంకా చూడబుద్ధి అవుతుంది. అనుకుని దీన్ని మన ఆశ్రమంలో పెట్టుకుందాము. అందుకని ఎలా అయినా అది తీసుకురండి అని అడిగింది. వృక్షాః వృషతసంఘాశ్చ వానరాः కిన్నరాస్తథా విచరంతి మహాబాహో రూపశ్రేష్ఠ మనోహరాः. ఇక్కడ చూస్తే ఈ వనాల్లో ఎలుగుబంట్లు, లేడి పిల్లలు, అలాగే కోతులు, కిన్నెర మృగాలు ఇలా గుంపులు గుంపులుగా ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. అవన్నీ కూడా రూప సౌభాగ్యంతో మనోహరంలే అయినప్పటికీ కూడా దీనితో మాత్రం అవి సరితూగలేవు. దచాస్య సదృశో రాజన్ దృష్టపూర్వో మృగః పురా తేజసా క్షమయా దీప్త్య యథాయం మృగసత్తమః. అన్ని మృగాల్లో నేను ఇప్పుడు వరకు ఇట్లాంటివి అందచిందలు, అంటే ఇంత మంచిగా చిందులు తొక్కేది, ఇలా ఇన్ని రంగులతో ఉన్నదాన్ని నేను ఎప్పుడూ చూడనే లేదు. ఇంతలాగా ఉన్నది. అందుకని పగ ఎంత చక్కగా మందగమన మరాళి మందగమన అని నో లలిత సహస్రనామంలో అంటే చాలా చక్కగా హంసలాగా చాలా వన్నెల చిన్నెలతో నడుస్తున్నట్టుగా ఇది అనుసరించి వెళుతుంది. ఆ శరీర కాంతి చూస్తూ ఉంటే ఎంత బాగుందో. ఇట్లాంటిది నా భూతో నా భవిష్యత్తే, అంటే ఇంతకుముందు నేను ఎప్పుడూ చూడలేదు, మళ్ళీ చూసే అవకాశం కూడా ఉండదు. ఇది ఒక్కటే ఉంది. అందుకని దీన్ని ఎలా అయినా తీసుకొస్తే మన ఆశ్రమంలో పెట్టుకుందాము అంది. నానావర్ణ విచిత్రాంగో రత్నబిందు సమాచితః ద్యోతయన్ వనమవ్యగ్రం శోభతి శశి సన్నిభః అహో రూపం అహో లక్ష్మిః స్వరసంపచ్చ శోభన మృగోద్భూతో విచిత్రాంగో హృదయం హరతీవ మే. దీని పలు ఎన్ని రకాల వన్నెల చిన్నెలతో ఎంత విచిత్రంగా ఉంది. దీని శరీరం మీద ఉన్న ఎన్నో రకాల రత్నాలు మణులు ఎలా అయితే కొన్ని బోల్డ్ రంగుల్లో ఉన్నాయి, అవన్నీ చక్కగా దీని మీద ఎలా అయితే ఉన్నాయో చుక్కలు, అది చూసే కొద్దీ ఇంకా ముచ్చటగా అనిపిస్తుంది, ఇంకా చూడబుద్ధి అవుతుంది. ఎలా అయితే చంద్రుణ్ణి చూస్తుంటే పౌర్ణమి రోజు ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తుందో, ఈ వనమంతటా కూడా తన శోభని నింపుతున్నట్టుగా దీని రూపం నాకు అంత బాగా అనిపిస్తుంది. అతి అద్భుతంగా ఉంది. దీని కాంతి చాలా అపురూపంగా ఉన్నది, అపూర్వము. అందుకే ఇది బాగుంది, ఇది బాగలేదని చెప్పడానికి లేదు, అన్నీ బాగున్నాయి. దాని రూపురేఖలు బాగున్నాయి, దాని రంగు బాగుంది, చక్కగా ఉంది. అందుకుని దీన్ని సౌభాగ్యములు నా మనస్సుని ఇంకా ఇంకా ఆకట్టుకుంటున్నాయి అని చెప్పింది. యది గ్రహణమభ్యేతి జీవన్నేవ మృగస్తవ ఆశ్చర్యభూతం భవతి విస్మయం జనయిష్యతి సమాప్త వనవాసానాం రాజ్యాస్థానం చ నః పునః అంతఃపురం
పురా విభూషాతో మృగయేష భవిష్యతి. ఈ మృగము ప్రాణాలతోనే గనక మీరు పట్టుకోగలిగితే ఇది ఇంకా అంటే ఇప్పుడు మనం చూసే ఆశ్చర్యానికి ఆనందానికి లోబడుతున్నాము. దీన్ని ప్రాణాలతో మీరు పట్టుకుంటే మనం దాన్ని తీసుకెళ్ళచ్చు. అప్పుడు అందరూ కూడా ఆశ్చర్యానికి లోబడతారు. త్వరలోనే ఎలాగో మన వనవాసం అయిపోతుంది. అందుకని మళ్ళీ మన రాజ్యానికి మనం వెళ్ళిపోతాము. అప్పుడు ఇది మన అంతఃపురంలోనే చాలా అలంకారప్రాయంగా ఉంటుంది. అందరూ కూడా చూసి దీన్ని మురిసిపోతారు అని చెప్పింది. కొన్ని కొన్ని పనులు మొదలుపెట్టినప్పుడు అమ్మో ఇది ఎప్పటికవుతుందో అనిపిస్తుంది. పైగా కొన్ని సంవత్సరాలు అదే పని చేయాలన్నప్పుడు అమ్మో ఇంత సమయం ఎప్పుడు గడుస్తుందో ఏంటో అనిపిస్తుంది. ఇంకా అంతా అయిపోయింది. ఇంకా చివరిగా ఇంకా కొన్ని రోజులే ఉంది. ఇంకా దీంతో ఇది అయిపోతుంది అన్నప్పుడు ఏమవుతుంది మనకి కాస్త రిలాక్స్ అయిపోతాం. ఇంకంతా కొన్ని రోజులు ఇంత అనుభవించినప్పుడు ఈ కొన్ని రోజులు పెద్ద లెక్క అని అనిపిస్తుంది. ఎలాగో వనవాసం 13 సంవత్సరాలు గడిపేశారు. ఇంకెంత ఒక్క సంవత్సరం ఉంటే వెళ్ళి అయిపోతాము. పైగా వెళ్ళేటప్పటికి అక్కడికి వెళ్ళేసరికి ఇది పెట్టుకోవాలి అది పెట్టుకోవాలని సహజంగా మనం ఎలా అయితే ఆలోచిస్తామో రానున్న ఆపదని తెలుసుకోలేక ముచ్చటపడింది. సాధారణంగానే ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఇన్ని రకాలుగా కష్టాలు అనుభవిస్తూ పైగా ఆ కష్టం కష్టంగా భావించకుండా సకల ఐశ్వర్యాలు వదిలేసి రాముడు సన్నిధి చాలు అని అనుకుంది. ఎలాగో ఇంక ఈ సమయం అయిపోతుంది మళ్ళీ వెనక్కి ఎలాగ వెళతాం దీన్ని పట్టుకుంటే బాగుంటుంది. పైగా ప్రాణంతో పట్టుకుంటే ఒక లెక్క. ఇక్కడ ప్రాణం కోల్పోయినా ప్రాణం ఉన్నా ఏదో ఒక రకంగా అయితే పట్టుకు తీసుకురమ్మని ముందు చెప్పింది. కానీ ప్రాణాలతో గనక పట్టుకుంటే మనం వెళ్ళాక దాన్ని మళ్ళీ మన అంతఃపురంలో పెట్టుకొచ్చి ఎంత అందంగా ఉంటుందో ఇంకా మన అంతఃపురానికి శోభ తెస్తుంది, ఇంకా ఇంకా అందాన్ని తీసుకొస్తుంది అని చెప్పింది. ఇప్పుడు ప్రాణాలతో అని చెప్పిన కారణంగానే అక్కడి నుంచి వెళ్ళాల్సి వచ్చింది. లేకపోతే రాముడు బాణం వేస్తే గురి తప్పే అవకాశం ఉంది. అది వెంటనే చచ్చిపోద్ది. దాని వెనకాల ఉరకక్కర్లేదు, ఏమీ చెయ్యక్కర్లేదు. ఇక్కడ ప్రాణాలతో అని చెప్పిన కారణంగా భరతస్య ఆర్యపుత్రస్య శ్వశ్రూణం మమ చ ప్రభో మృగరూపమిదం వ్యక్తం విస్మయం జనయిష్యతి. అంతేకాదు ఇప్పుడు నేను ఎంతైతే ఆనందానికి ఆశ్చర్యానికి లోబడ్డానో చూసే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యానికి లోబడతారు. అలాగే మనం వెళ్ళిపోయాక మన అంతఃపురంలో పెడితే మనకి మీకు భరతుడికి అలాగే మన అత్తగారులకి అద్భుతమైన ఈ మృగ సౌందర్యం ఇంకా ఇంకా ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. మనం చిన్న చిన్న ఊర్లకు వెళ్ళేదైనా మన ఇంట్లో వాళ్ళకి ఇది మన అమ్మకి ఇది మన చెల్లికి ఇది మన కొడుక్కి దాన్ని బోళ్ళు తెచ్చుకుంటాం కదా. వాళ్ళు ఎలాగో ఇక్కడికి రాలేరు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి వాళ్ళకి ఏదోటి నా ఇష్టం కొద్దీ నా ఇష్టాన్ని వాళ్ళకి ఈ రూపంలో ప్రకటిస్తాను అన్నట్టుగా. అలాగే అంటే ఇంత కష్టం ఎవరి వల్ల వచ్చిందో వాళ్ళందరూ ఇప్పుడు దాకా సుఖపడ్డారు, నేను ఇవన్నీ పడుతున్నానన్న భావన లేకుండా మనం వెళ్ళేటప్పటికి అంటే కొన్ని కొన్ని నడినెత్తి మీద ఉంటే ఎలా ఉంటుందంటే మన భావన మారిపోతూ ఉంటుంది. వీళ్ళు ఇక్కడ ధర్మాన్ని ఏం వదల్లా, ఆ ధర్మాన్నే పట్టుకున్నారు కాబట్టి విధి ఎందుకు బలమైంది అంటే ఇట్లాంటి ఆలోచనలే వస్తాయి. దేన్ని చూసి మోహపడకుండా ఇన్నేళ్ళు గడిపేసింది. ఇప్పుడే ఎందుకు అలా కనిపించింది, ఇక్కడ మారీచుడు వచ్చాడని కాదు, విధి ఆడిన నాటకంలో భాగంగా ఆ సమయానికి అలా ప్రలోభ పడవలసి వచ్చింది. జీవన్నాయధీతే భీతి గ్రహణం మృగసత్తమః ఆజినం నరశార్దూల రుచిరం మే భవిష్యతి. ఓ నరశ్రేష్ఠ, ఒకవేళ ఈ పసిడిలేడి ప్రాణాలతో దొరకలేకపోతే అంటే ఇప్పుడు దీన్ని ప్రాణాలతో తీసుకురాలేకపోతే కనీసం అది మరణించినా సరే మీ చేతుల్లో దాని చర్మం చూసావా ఎంత అందంగా ఉందో, ఎన్ని రంగులతో ఉందో, పైగా ఎన్నో మణుల కాంతులతో ఆ చుక్కలన్నీ దాన్ని బంగారపు రంగు మీద ఎలా ఉన్నాయో, నాకు ఆ చర్మం దొరికినా సరే సంతోషాన్నే ఇస్తుంది. అంటే అది బతికి తీసుకొస్తే మంచిది, మరీ మంచిది. అలా కుదరకపోయినా పర్వాలేదు, అది చచ్చిపోయినా పర్లేదు, దాని చర్మం అయినా నాకు ఇంకా ఆనందాన్నే ఇస్తుంది అని చెప్పింది. నిహతస్యాస్య సత్వస్య జాంబునదమయత్వచి శప్ష భృశ్యాం వినీతాయాం ఇచ్చామ్యహముపాసీతుం. అలాగే మరణించిన జింక ఒక చర్మము ఆ లేతగా ఎంత మనం సిద్ధపరచుకుంటే దాన్ని మళ్ళీ ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ దాన్ని బతికి ఉండి తీసుకొస్తే ఏమో దాన్ని ఎలా పెట్టుకోవచ్చు, ఏం చేయొచ్చు, దీనివల్ల ఎవరెవరికి ఆనందం వస్తుంది అన్నది ఆలోచించేసుకుంది. ఇప్పుడు మరణించింది అనుకుందాం, దాని చర్మం తీసుకొస్తే దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే దర్భ ఆసనలాగా చేసుకుని చక్కగా పరుచుకుని మీతో కలిసి నేను ఇక్కడ కూర్చుంటాను అంటే దాన్ని కూర్చోటానికన్నా వాడుకోవచ్చు, ఎలా అన్నా వాడుకోవచ్చు అన్న భావనతో దాన్ని మాత్రం తీసుకునే రావాలి అని చెప్పింది.
కామవృత్తమిదం రౌద్రం స్త్రీణాం ఆసదృశమతం వపుషా త్వస్య సత్వస్య విస్మయో జనితో మమ. నాథ, ఈ ఘోరమైన కార్యాన్ని చెయ్యమని చెప్పటానికి ఇలా పలుకుతున్నాను, పైగా మిమ్మల్ని కూడా ఉరికొలుపుతున్నాను. ఉత్తమ స్త్రీలకు ఇది ఉచితం కాదని కూడా నాకు తెలుసు. కానీ ఆ బంగారు లేడీ యొక్క శరీర సౌందర్యం చూసి నాకు కూడా ఇలా అయినా చేసి దాన్ని ఎలా అయినా నా దగ్గర పెట్టుకోవాలన్న కోరిక కలుగుతుంది. అందుకే నేను ఇలా అడుగుతున్నాను. తేన కాంచన రోమ్నాథు మణిప్రవర శృంగిన తరుణాదిత్యవర్ణేన నక్షత్ర పదవచ్చస బభూవ రాఘవస్యాపి మనోవిస్మయమాగతం. ఈ మృగం యొక్క ఆ రోమములు అంటే ఎలా అయితే దాని చర్మం బంగారు రంగులో ఉన్నాయి, అంటే దాని మీద ఏదైతే వెంట్రుకలు ఉన్నాయో అవన్నీ కూడా బంగారు రంగులోనే ఉన్నాయి, కాంతులతో ఉన్నాయి. అలాగే దాని మేలైన కొమ్ములు యొక్క మణిశోభ, ఎందుకు నీలకాంత మణుల్లాగా ఉన్నాయి ఆ కొమ్ములు కూడా, అది కూడా అలానే ఉన్నది. అంటే దీని శరీరం ఎంత బాగుందో దాని కొమ్ములు కూడా, అంటే ప్రతిదీ, ఎందుకంటే దాన్ని వర్ణించేటప్పుడు వర్ణించు ప్రతి అంగము అంత అందంగా ఉంది, ఇది బాగలేదని చెప్పడానికి లేదు. అందుకని మరణించిన తర్వాత చర్మం ఎలా అయితే పనికొస్తుందో నాకు ఆసనలాగా చేసుకోవటానికి, అలాగే దాని కొమ్ములు కూడా మణుల్లాగా ఉన్నాయి. దాని శరీరంపై తళుకులు వీడుతున్న ఆ బాలసూర్యుడి కాంతిలాగా నక్షత్రంలాగా మిలమిల్లాడుతున్నాయి. ఏవం సీతా వచః శ్రుత్వా తం దృష్ట్వా మృగమద్భుతం లోభితస్తేన రూపేణ సీతాయా చ ప్రచోదితః. ఉవాచ రాఘవో హృష్టో భ్రాతరం లక్ష్మణం వచః. అంటే ఆ చర్మం మీద బంగారు రంగులతో ఉంది, దాంతో మళ్ళీ ఏవైతే చుక్కలు ఉన్నాయో ఆ చుక్కలేమో మణుల్లాగా ఉన్నాయి, అందుకని నక్షత్రాలాగా మిలమిల్లాడుతున్న వైభవపేతంగా ఉన్నాయి. అందుకే రామ, ఆ లేడీని ఎలా అయినా సరే వెతికి పట్టుకోండి. సీతాదేవి ఇలా మాట్లాడితే ఆ మాటలు విని అద్భుతమైన దాని రూపాన్ని చూసిన శ్రీరాముడు కూడా ముగ్ధుడయ్యాడు. ఇప్పుడు కొన్ని నేను అది మీరు చూడట్లేదు, అది నేనే చూస్తున్నాను. అది నేను చూసి ఇది ఇంత బాగుంది, అంత బాగుంది, అంత బాగుందని నేను ఎంత వర్ణించి చెప్పినప్పుడు దాన్ని చూడాలన్న కోరిక అవతల వాళ్ళలో కనిపిస్తుంది. అయితే ఇక్కడ నేను చూస్తున్నాను, దాన్ని వర్ణిస్తూ ఉన్నాను, చెప్పేటప్పుడు కూడా అంత చక్కగా చెప్తున్నప్పుడు, చూసేది కూడా అంత చక్కగా ఉన్నప్పుడు దాన్ని ఇంకా చూడాలనిపిస్తుంటే నా భావన అక్కడికి నేను ఎలా అయితే పంపించాను, అలాగే అది చూసేటప్పుడు ఏమవుతుంది, ఇంకా చూడాలనిపిస్తుంది. అలాగే ఎలా అయితే సీత ఆకర్షింపబడిందో, ఈ వర్ణన ఎంత ముగ్ధంతో చేస్తుందో రాముడు కూడా దాన్ని చూశాడు. అద్భుతంగా ఉన్న దాని రూపాన్ని చేసే రాముడు కూడా ముగ్ధుడయ్యాడు. సీతాదేవి ప్రేరణకి తోడుగా తను కూడా ముగ్ధుడైన కారణంగా తమ్ముడైన లక్ష్మణుడితో అప్పుడు రాముడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు సీతకి నచ్చింది కాబట్టి చాలామంది కథల రూపంలో చెప్తారు, సీత జింకను అడక్కపోయి ఉంటే, రాముడు వెళ్ళకపోయి ఉంటే రావణాసుడు ఎత్తుకెళ్ళేవాడు కాదు, ఇంత యుద్ధం చేయవలసి వచ్చేది కాదు, సీత అంతకి బాధ వచ్చేది కాదు, సీతదే తప్పు అని. అది సీతదో రాముడిదో తప్పని కాదు అక్కడ అర్థం. కొన్ని విధి కారణంగా, ఇప్పుడు ఎలా అయితే నాకు పడాలని రాసున్నప్పుడు నాకు నేనన్నా పడాలి, ఎవడన్నా వచ్చి నన్ను తొయ్యాలి, వాడు తొయ్యటానికి వీలుగా నేనే వెళ్ళి ఆ ప్రదేశంలో నుంచోటం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ సీత ముగ్ధత్వానికి ఎలా అయితే లోబడిందో, అది నిజంగా నేను ఒక చాలా చండాలంగా ఉన్న దాన్ని చూసి నేను బాగా వర్ణించి చెప్తున్నా. అవతల వాడు ఎందుకు మోహానికి లోబడతాడు, దానికి అంత రూపం లేదు. నాకేదో పిచ్చి పట్టి నేను అది నాకు అందంగా కనిపించుండొచ్చు, నేను ముగ్ధత్వానికి లోబడి ఉండొచ్చు. నాకు అది కావాలంటే నీకు ఏమైనా పిచ్చా అంటావు. ఇప్పుడు ఏదైనా మట్టినో ఇంకో రాయినో చూసి అది నాకు కావాలి అన్నప్పుడు ఇది ఎక్కడన్నా దొరుకుతుంది, దీనికోసం ఇంతేం కష్టపడక్కర్లేదు. అది ఇది ఒకటి ఇది తీసుకో అంట, పెద్ద అందులో ఏముంది, ఏమడుగుతున్నావు, నీకు బుద్ధి ఉందా అని అడుగుతాం సాధారణంగా. సీత ఎంత ముగ్ధత్వానికి లోబడిందో ఆ రూపాన్ని చూసిన రాముడు కూడా అంతే ముగ్ధత్వానికి లోబడ్డాడు. కాబట్టి అది మళ్ళీ ఎలా అయితే ఇంతకు ముందు చెప్పినట్ట నా భూతో నా భవిష్యత్, ఇంతకు ముందు వాళ్ళు ఎప్పుడు చూడలేదు, మళ్ళీ చూసే అవకాశం కూడా లేదు. అందుకే దాన్ని తీసుకురావటానికి తను కూడా అంగీకరించాడు. ఇక్కడ సీత చెప్పింది అంటే సీత చెప్పిన మాట జవదాడకుండా గుడ్డిగా వెళ్ళిపోలేదు. రాముడి మనస్సు కూడా, ఇద్దరు మనస్సులు ఎందుకు, ఒకళ్ళకి అనుకూలంగా ఇంకొకళ్ళు ఉండటమే కాకుండా ఇద్దరిలో ఉన్న గుణాలు కూడా ఒక్కటే. పైగా విధి ఆడే వింత నాటకంలో ఏమవుతుంది అంటే కొన్ని జరగాలని రాసున్నప్పుడు మనస్సు అటు
అటువైపుగా మనకి ప్రేరణ కల్పిస్తూ ఉంటుంది. ఎందుకు? ఇది నా మనస్సే కదా, ఇది నా శరీరమే కదా, ఇవి నా ఇంద్రియాలే కదా, నీకు ఎప్పుడూ కనిపించింది గోచరించింది కనిపించింది, ఎప్పుడూ కనిపించింది కనిపించినప్పుడు ఇది మళ్ళీ వాస్తవమా కాదా అని పక్కనోళ్ళు చెప్తున్నా సరే వినని స్థితిలో ఇంత ప్రజ్ఞ కలిగి ఉండి కూడా ఎందుకు అలా జరుగుతుంది అంటే విధి. ఇది చెయ్యకుండా ఉంటే బాగుంటుందని తర్వాత అనుకుంటావు కానీ ఆ క్షణంలో చెయ్యకుండా నువ్వు నియంత్రించుకోలేవు. అలాగ మనం ప్రలోభ పడిపోతాము. అందుకే అనుక్షణము ఎందుకు కొన్ని మనల్ని చేస్తూ ఉండి మననము స్మరణ ఇవన్నీ చెప్పింది అంటే రాముడంటే ఒకానొక క్షణంలోనే ఒక్కసారే ఇలా లోబడ్డాడు కానీ మనం 24 గంటలు అదే స్థితిలో ఉంటాం. మనకి ఇంతింత వింత వింత వస్తువులు కనిపిస్తేనే అక్కర్లేదు, మనం ప్రతిదానికి చంచలత్వానికి లోబడిపోతాము. ఎందుకంటే నిగ్రహం లేని వాళ్ళ, నిగ్రహం ఉన్న వాళ్ళకి జరిగేది వేరు. పైగా ఆ నిగ్రహాన్ని మళ్ళీ సరి చేసుకునే అంత శక్తి కూడా వాళ్ళకు ఉంటుంది, మనకు అన్నీ లేవు. ఇది వాస్తవం. సీత ఎలా అయితే ముగ్ధత్వానికి లోబడిందో రాముడు కూడా అయ్యాడు కాబట్టి అది తను వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. అందుకే వెంటనే ప్రేరణతో లక్ష్మణుతో మళ్ళీ రాముడు మాట్లాడుతున్నాడు. దీంతో రామాయణ అరణ్యకాండ 43 సర్గాలో 23 శ్లోక సంపూర్ణం.